హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మరి మీరు ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకున్నారా? మరి ఆ యొక్క దరఖాస్తు ఫామ్ను అప్లికేషన్ స్టేటస్ మరి ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసా? తెలియకుంటే మరి ఈ యొక్క వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవడం. మరి దీనికోసం మీరు మీ సేవ ఈ సేవా కేంద్రానికి వెళ్ళనవసరం లేదు. మరి మీ దగ్గర కేవలం ఒక స్మార్ట్ ఫోన్ గిన ఉంటే అందులో ఒక నెట్ ఉండాలి కేవలం. మరి ఆ యొక్క నెట్ ద్వారా మీరు మీ యొక్క సొంత ఫోన్లోనే మరి ఆ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. మరి అది ఎలానో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మరి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఇక్కడ గూగుల్లోకి రావాలి. గూగుల్లోకి వచ్చాక ఇక్కడ మనము టైప్ చేయాలి prajapalana.telangana.gov.in. ఇక్కడ టైప్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఈ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. మరి ఈ యొక్క సైట్లోన మనకు చూడండి, ఇక్కడ చూపిస్తుంది prajapalana.telangana.gov.in. ఇది ఈ యొక్క అభయస్థం యొక్క సైటు. మరి ఇందులోన చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే అభయస్థం, ఇలా అభయహస్తం అని రాసి ఉండాలి. అలాగే ఇక్కడ నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్ మరియు అలాగే డిపార్ట్మెంట్ లాగిన్. మరి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఒక సెండ్ ఓటీపీ అని అడుగుతుంది. మరి ఇది కేవలము గవర్నమెంట్ అధికారులకు మాత్రమే ఈ యొక్క నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని రాసింది. ఇక్కడ మనం అప్లికేషన్ చేసుకున్నప్పుడు మనకు ఆ యొక్క ఫామ్ మీద మనకు ఒక నంబర్ ఇస్తారు. ఆ యొక్క నంబర్ ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసి మనం ఇక్కడ వ్యూ చేసినట్టయితే మరి ఇంతకుముందు ఈ యొక్క సైట్లోన ఈ నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది డిజేబుల్ ఉండే, ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేశారు. కానీ ఎనేబుల్ చేసినప్పటికైనా కూడా ఈ యొక్క అది స్టేటస్ వ్యూ అనేది మనకు ఇంకా ఎనేబుల్ చేయలేరు గవర్నమెంట్. కాబట్టి మనము ఎప్పుడైతే వాళ్ళు చేసేంత వరకు మనం వెయిట్ చేయాలి. మరి స్టేటస్ చెక్ చేసుకునే పద్ధతి మాత్రము ఇదే. వారు మనకు ఒక లింక్ పంపిస్తారు. అది అప్లికేషన్ నంబర్ అనేది మన మొబైల్ నంబర్కి. అది వచ్చాక మనము ఇక్కడ ఆ యొక్క నంబర్ వేసినట్లయితే మరి ఈ యొక్క మనకు స్టేటస్ వ్యూ అనేది చూపెడుతుంది. మరి చూడండి, ఇక్కడ మనం ఇలా టైప్ చేయాలి. టైప్ చేసి నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, గవర్నమెంట్ యొక్క చిహ్నం ఉన్నది. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు వీరి యొక్క ఫోటోలు ఉన్నట్టయితేనే ఇది ఒక ఒరిజినల్ సైట్ అని చెప్పాలి.